ఓయ్ బాబరన్నా, ఏం అట్లా బారిపోతున్నావు? ఏమైంది? ఏమైంది అంటావేంట్రా? మనం మ్యాచ్ ఓడిపోయాము. ఫ్యాన్స్ కనిపిస్తే మన మొహం మీద చైర్లు వేస్తారు తెలుసా? అరే, మ్యాచ్ అన్నాక ఓడిపోతాం, ప్రతి మ్యాచ్ గెలిచేకి అవుతుందా? ఒరే, మనం మ్యాచ్ ఓడిపోయింది ఇండియాతోరా. నువ్వేం కెప్టెన్ ఇవిరా బాబు? పద బాబరన్నా, ఫాస్ట్ పరిగెత్తు. నువ్వురా ప్లేయర్ అంటే ఏ టైంలో ఎలా ఉండాలో అలానే చేస్తున్నావు. అది కాదన్నా, నేను పొరపాటుగా గ్రౌండ్కి ఆర్డర్ పెట్టే బిర్యానీ ఎయిర్పోర్ట్కి పెట్టా. తొందరగా వెళ్ళకుంటే చల్లబడిపోతుంది. పద పరిగెత్తు. ఒరే, ఇప్పుడు నీకు బిర్యానీ దిగుతుందారా? ఏందన్నా, బిర్యానీని ఎవడన్నా కాదంటాడా? అది కూడా ఇలాంటి టైంలో ఎక్కువ తిన్నాము అంటే మనం డిప్రెషన్లోకి పోకుండా బాగా ఉంటాం. అబ్బా, మొత్తానికి ఈ టీంలో సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడిని నేను ఒక్కనేరా. హలో, ఆగండమ్మా, ఎక్కడికి వెళ్తున్నారు? ఇంకా బ్యాండ్ బాజా లేదు, ఏమీ లేదు. అయ్యో కోహ్లీ, మ్యాచ్ గెలిచింది మీరు, బ్యాండ్ బాజా మీకు కదా, మాకు కాదు. మేము బ్యాండ్ బాజా ఓడిపోయిన వాళ్ళకి పెడతాం నాన్న. అదొకటే కాదు, ఏదో సెల్ఫ్ రెస్పెక్ట్ అంటున్నావు, దేని గురించి? అదే ఏం లేదు కోహ్లీ, మా టీంలో సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంక తెలుసు కదా, పాకిస్తాన్ కింగ్ నేనే కదా. అంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే ఆడి గెలిపించాల్సింది. అబ్బా, భలే పాయింట్ పట్టినావు కోహ్లీ అన్న. గ్రౌండ్లో కూడా కరెక్ట్గా ఉంటావు, గ్రౌండ్ బయట కూడా కరెక్ట్గా ఉంటావు నువ్వు. అవు కదా బాబర్ అన్న, ఆడి గెలిపించాల్సింది. రే, నువ్వేంట్రా టెస్ట్ మ్యాచ్ ఆడావు, మళ్ళీ నన్ను అడుగుతున్నావు? నేనేదో ఫాస్ట్గా ఆడదామని ట్రై చేసి అవుట్ అయ్యా. ఏంటి నాది టెస్ట్ మ్యాచా? మరి బంగ్లాదేశ్ నువ్వు ఆడిన మ్యాచ్ ఏంటి? టెస్ట్ స్క్వేరా? ఒరే, ఇప్పుడు గతాన్ని తవ్వుకోవడం అంత అవసరమా? కోహ్లీ అన్న, మేము వెళ్ళొస్తాం, మమ్మల్ని వదులు. అప్పుడే ఎలా వదులుతారా మిమ్మల్ని? ఇంకా మా రోహిత్ శర్మ రావాలి. నేను వచ్చేసా యాజ్ ఎ విన్నింగ్ కెప్టెన్గా. ఇప్పుడు నేను ఆపోజిట్ టీంకి పనిష్మెంట్ ఇస్తానంటే వాళ్ళు తీసుకుని వెళ్ళాలట. అన్నా, బిర్యానీ పోటీ పెట్టుకుందామా? పనిష్మెంట్ కూడా బాగుంటుంది, అట్లే నా కడుపును కూడా నిండుతుంది. నువ్వు బిర్యానీ మీద పెట్టిన శ్రద్ధ మా వాళ్ళని అవుట్ చేసే దాని మీద పెట్టుంటే మ్యాచ్ గెలిచేవాళ్ళు, తెలుసా మీకు ఆ విషయం? అవుట్ చేద్దామని అనుకున్నా అన్న, కానీ వైట్ బాల్ వేసి నా సెంచరీ పోగొట్టాలని చూసావు కదా. అదే అన్నా, ఇప్పుడు ఇది టీమ్ డెసిషన్ అన్న. మా కెప్టెన్ చెప్పాడు. ఏంట్రా రిజ్వాన్, వైడ్ లేసి నాకు సెంచరీ మిస్ చేయమని చెప్పావా? అట్లా కాదన్నా, ఇప్పుడు నువ్వు సెంచరీ చేసావనుకో మా మీద, ఆల్రెడీ ఓడిపోయామని చెప్పి మేము బాధలో ఉంటాము. ఇక నువ్వు సెంచరీ చేస్తే మేము చేయలేకపోయామన్న బాధ ఎక్కువ ఉంటుందని అలా ప్లాన్ వేసా. సారీ అన్నా. ఒరే, సారీ నాకు కాదురా, నా ఫ్యాన్స్కి చెప్పండి. అబ్బా సర్లే, అందరికీ సారీ. నేను చెప్పింది దుబాయ్లో ఉండే ఫ్యాన్స్కి కాదు, పాకిస్తాన్లో ఉండే ఫ్యాన్స్కి. ఇప్పుడు మీరు ఎయిర్పోర్ట్ దిగ్గానే రాళ్లతో కొడతారు రోయ్. అను, ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్న. అసలు వీళ్ళు చెప్పగానే గొర్రెలెక్క చేసేసినా కానీ నీకు ఫ్యాన్స్ పాకిస్తాన్లో కూడా ఉన్నారు కదా, మర్చిపోయా. సరే కానీ ఏంట్రా, మ్యాచ్ గెలుస్తామన్నారు, పొడి చేస్తామన్నారు, 200కి ఆల్అౌట్ అన్నారు. మీరు చెప్పింది మీరు 200కి ఆల్అౌట్ అవుతామనా? ఇగో రోహిత్ అన్న, ఇప్పటికే ఎక్కువ అవమానించావు, ఇంకెక్కువ అవమానించకు ప్లీజ్. ఆగండ్రా అబ్బాయిలు, ఇప్పుడు పోతే మళ్ళీ ఎప్పుడు దొరుకుతారో కూడా తెలియదు. మేము మళ్ళీ మీతో ఆడతామో లేదో కూడా తెలియదు. రోహిత్ అన్న, మీరు ఆడుకుంటే ఏంటి, మేమే చాలు వీళ్ళకు. తొక్కి నార తీసి పక్కన కూర్చోబెడతాము. చూడండిరా, ఇంకొకసారి మాతో మ్యాచ్ అనగానే వచ్చామా, ఆడామా, వెళ్ళామా అన్నట్టు ఉండాలి. లేదు మేము పొడి చేస్తాము, చించేస్తాము అని చెప్పి బిల్డప్ ఇచ్చారే అనుకో, ఈసారి పాకిస్తాన్కి వచ్చి కొడతాం. దుబాయ్లో, ఇండియాలో కాదు రోయ్ అన్న. ఆ అబ్రర్ అహ్మద్ గాని కూడా పిలిచన్న, వాడు నన్ను అవుట్ చేసి తెగ బిల్డప్ ఇచ్చాడు. సరేలేరా, వదిలే. ఇప్పటికీ చూడు వాళ్ళ మొహాలు ఎలా అయ్యాయో. ఇంకా వదలలేదనుకో, ఇక్కడే ఏడ్చేలాగున్నారు. పదండి, మనం మన విన్నింగ్ మూమెంట్ని ఎంజాయ్ చేద్దాం.